అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 14వ పాసురానికి వచ్చేసాం. ఈవేళ నిద్ర మేలుకొలపబడే గోపిక 9వ గోపిక. ఇప్పటి వరకు 8 మంది అయిపోయారు. ఈవేళ 9వ గోపిక అనమాట. పాసురమేమో 14 అనమాట. ఉంగళ్ పుజైకడై తోటత్తు வாவியுள் செங்கஜுநீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கோம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ఏలోరింబావాయ్. ఉంగళ్ పుజైక్కడై తోటత్తువావేళి. ఈరోజు పాసురంలో నిద్ర మేలుకొలుపబడేటటువంటి గోపికకి ఏం చెప్తుందంట? అమ్మా, నీ పెరటి తోటలు చూడమా, ఇక్కడ ఉండేటటువంటి ఎర్ర కలువలన్నీ వికసించాయి, నల్ల కలువలన్నీ ముగిలించిపోయాయి. ఇవన్నీ అంటే మీకు ఏదో తొందర ఎక్కువైపోయి మీరే గట్టిగా పీకేసినట్టున్నారు, అక్కడేమి ఏం కాలే, ఉదయం కాలే, ఏమీ కాలేదు అని లోపలికి. అర్రర్రే, మాకు తెలుసు. తెల్లగా సూర్యుడు ఉదయించేసి ఎండబడుతుంటే, ఎండబడటానికి వస్తున్నాడు, తెల్లటి రేఖలు, కాంతి రేఖలు వచ్చేస్తున్నాయి. నువ్వేమో ఇంకా తెల్లవారలేదు అంటున్నావు. మాకు అర్థమైంది కారణం. రాత్రంతా కృష్ణుడు నీ దగ్గరికే వచ్చాడు. మీరిద్దరూ కలిపి మీ వెనక పెరటి తోటలో దాగుడు మూతలు ఆడుకున్నారు. మా తెలీదు అనుకుంటున్నావా? నీ కళ్ళని ఇలా వచ్చి వెనకొచ్చి మూసేశాడు కృష్ణుడు. ఎర్ర కలువలు వికసించాయి, నల్ల కలువలు ముకుళించాయి అనేటటువంటి అర్థాన్ని చెప్తుంది ఈరోజు పాసురం. ఇదిగోండి, ఎంత చక్కటి బొమ్మ ఇచ్చారు ఈరోజు. ఈ గోపిక ఇంటి వెనక పెరటి తోట ఇది. ఈ పెరటి తోటలో ఎర్ర కలువలన్నీ తెరుచుకున్నాయి, నల్ల కలువలన్నీ మూసుకున్నాయి. అంటే ఏంటి? ఎర్రటి కళ్ళు ఎవరివి? స్వామివి. నల్ల కలువలు అమ్మవి. సో ఆమె కళ్ళు ఆయన మూసేశాడనమాట. అందుకని ఇలా చెప్తున్నమాట. అమ్మా, పడుకున్నావు, మీరిద్దరు ఆడుకున్నారు కదా రాత్రంతా కూడా చక్కగా దాగుడు మూతలు అని. నీ ఇంటి వెనక పెరటి తోటలో దిగుడు బావిలో ఉన్నటువంటి ఎర్ర కలువలు, నల్ల కలువలు అంటూ మర్మగర్భంగా అనమాట. కావ్యాలలో ఇలాగే ఉంటుందండి. పైకి ఏదో చిన్న చిన్న కథలు, ఓ అమ్మ ఈ అమ్మ అని ఉంటుంది, కానీ దాని లోపల అంతరార్థం చూస్తే పెద్ద ఆత్మ జ్ఞానోపదేశాలన్నీ ఉంటాయన్నమాట. సో ఇలాగా మన పెద్దలు మనకి ఇచ్చేవాళ్ళు. ఈ పాఠంలో ఇంకా ఏం చెప్తుందంటే, ఎర్ర కలువలు, నల్ల కలువలు అంటూ శాస్త్రం, వేద ప్రమాణాన్ని గురించి చెప్తూ, செங்கழு நீர் வாய் நெகிழ்ந்தாம்பல் வாய் கும்பினுங்க செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் సెంగిడువాన్ పోగింద్రార్. తెల్లటి పలువరస కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు, యతివరేణ్యులు అంటే సన్యాసులు, సాధువులు అందరూ కూడా ఈ తాళం పట్టుకొని వెళ్తున్నారయ్యా. అంగో తాళం చెవులు కూడా చక్కగా కనిపిస్తున్న బొమ్మలు. ఎంత చక్కటి చిత్రాలంటే ఆ పాసురంలో ఉండే ప్రతి పదానికి సంబంధించినటువంటి ఆ దృశ్యం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇగోండి, తాళం చేతులు పట్టుకొని, అంటే తాళం చేతులు ఏం చేస్తుందండి? ఓపెన్ చేస్తుంది. ఇలా ఇలా ఒకసారి పెట్టామనుకోండి, ఏమిటండి ముద్ర? ముద్రాశాస్త్రం ప్రకారం ఇలా పట్టుకుంటాం. ఈ మూడేళ్ళు తెరిస్తే
ఉపదేశముద్ర, జ్ఞానముద్ర, గురువులు మనకిచ్చేటటువంటిది ఇది. ఇది మామూలుగా ఏం చెప్తారంటే, ఇది తమోగుణం, ఇది రజోగుణం, ఇది సత్వగుణం. అన్నిటికంటే తక్కువ ఉంటుంది సత్వగుణం, ఇది తమోగుణం. ఇది జీవుడు, ఇది పరమాత్మ. జీవుడు కొద్దిగా వంగితే చాలు పరమాత్మ పట్టేసుకుంటాడు కదండి. సో ఇది తత్వబోధ అంటారనమాట, జ్ఞానబోధ. ఈ ఈ రకమైనటువంటి ఈ జ్ఞానబోధని ఆచార్యులు ఉపదేశిస్తారు. అమ్మా లేవాలి తొందరగా, సమయం అయిపోతుంది. అక్కడ అయ్యగారులందరూ, గురువులందరూ కూడా సిద్ధంగా ఆలయాల్లో ఆరాధన కోసం వెళ్ళిపోతున్నారు, ఇంకా నువ్వు లేవడం లేదా అంటుందన్నమాట. தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார், எங்களை முன்னம் எழுப்புவான் వాయ్ పేసుం నంగాయ్. అంటే ఓ పరిపూర్ణురాలా, అమ్మా నువ్వేం చెప్పావు తెలుసా? నిన్న రాత్రి మనందరం కూడా కలుసుకొని తెల్లారుజామునే వెళ్దాము అని అనుకున్నప్పుడు నువ్వేం చెప్పావు గుర్తులేదా నీకు? ఏమన్నదట ఈ గోపిక? మీరందరూ ప్రశాంతంగా నిద్రపోండర్రా, నేనే వచ్చి నిద్రలేపుతాను మీ అందరిని అన్నదట. అలా అన్న ఆవిడ ఇంకా ఇప్పటికి 8 మంది గోపికలను నిద్రలేపినా ఇంకా ఈవిడ లేవలేదు. కొందరు అలాగే ఉంటారు కదండి, ఓ నేను వచ్చేసేస్తా ఇచ్చేసేస్తా అలా ఇలా అలా అదేస్తారు. అసలు నిజానికి ఆ పని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కాదు అంటే కొద్దిగా అలాంటి వర్గం వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ గోపిక బహుశా అలాంటి వర్గానికి చెంది ఉండొచ్చు. అమ్మ లేమ్మా 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 దాదా మమ్మల్ని అందరినీ నువ్వే అని, నిన్నే నమ్ముకొని మేము లేవకుండా పడుకుంటే ఇంతే సంగతులు అని లోపల అర్థం అన్నమాట. నంగాయ్ అంటే మళ్ళా నొచ్చుకోకుండా ఉండాలి కదండి. మనం ఏ మాట మాట్లాడినా ఎదుటి వాళ్ళు నొచ్చుకోకుండా చూసుకోవాలి. అందుకే నంగాయ్ పరిపూర్ణురాలవమ్మ నువ్వు. అసలు మేమంటే ఈ వ్రతాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, అది ప్రార్థనలు చేయాలి, వెళ్ళాలి, చల్లగా చీకటి ఉండగానే లేవాలి, స్నానం చేయాలి, ఇవన్నీ నీకు అసలు అవేం అక్కర్లేదా? నువ్వెక్కడుంటే ఆయనే వచ్చి నీతో ఆటలు ఆడతాడు, పాటలు పాడతాడు కదా. ఎంత గొప్పదానివి తల్లి నువ్వు అంటున్నారు మళ్ళీ. నంగాయ్ ఓ పరిపూర్ణురాలా, ఏజుందిరాయ్ మేలుకుమ్మ, నానాదాయ్ నా ఉడయాయ్. ఏడో తెలుసా దీని అర్థం? సిగ్గులేని దానా అని అర్థం. ఏమిటంటే అంత మాట అనేసారు వీళ్ళు అనుకుంటారా? సిగ్గు ఎప్పుడు ఉండదు అంటే ఎప్పుడు ఉండకూడదు అంటే భగవన్నామ సంకీర్తనం చేసేటప్పుడు అన్నీ వదిలిపెట్టేయాలండి. చాలామంది చూడండి, నామం చెప్పండి అమ్మంటే చెప్పుకుంటారు, లోపల చెప్పుకుంటారు, లోపల చెప్పుకుంటారు. పైకి చెప్తేనే భగవంతుడికి వినిపిస్తుందండి, లోపల చెప్పినా కూడా ఆయనకి వినిపిస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. అసలు అలా కాదండి. నామం చెప్పాలి అంటే చాలు, అసలు ఒళ్ళుపై మర్చిపోయి చెప్పాలన్నమాట. పక్క వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అదేంటో ఇదే అలా ఉండకూడదు. చక్కగా యథేచ్ఛగా నీ గొంతు ఎంత ఉంటే నాభి నుంచి శబ్దాన్ని తీసుకొచ్చేసి భగవన్నామం చెప్పాలండి. అలా మొహమాటపడి సిగ్గుపడితేనే పిల్లలకి అర్థం కాదు, ఇంట్లోనూ అర్థం కాదు, మనకే ఆనందంగా ఉండదు. ఒక్కసారి మొదట ఏకాంత ప్రదేశంలో నిలబడి చక్కగా హాయిగా బిగ్గరగా భగవన్నామం చెప్పండి, ఆ రుచి ఏంటో మీకు తెలుస్తుంది. అలాగా భగవత్ విషయంలో సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఉండేటటువంటి గోపిక అని అర్థం. సెంగడ సెక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడ. శంఖ చక్రాలను చేతిలో ధరించినటువంటి పుండరీకాక్షిని పాడదాం తల్లి, రా తల్లి అని ప్రార్థిస్తున్నారు ఈరోజు గోపికని. రేపటితో సగం తిరుప్పావై పూర్తవుతుంది 15వ పాశురంతో. రేపు కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.